నువ్వేంటి ఇక్కడ? షోకి యాంకర్ నేను. అరే డ్రెస్ చాలా బాగుంది రష్మి. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ ఏంటి? ఏ డ్రెస్ చేసినా నువ్వు అందంగా ఉంటావు. రే పక్కన ఆడుకో. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. సడన్ గా చూసేసరికి చాలా ఉండవా నువ్వు మాట్లాడుతుంటే? షోలో మేల్ యాంకర్స్ కూడా ఉన్నారు సార్. ఉండవా స్వామి ఎందుకు? సార్ నాగబాబు గారు హాయ్ సార్. డాడీ మీకోసం వచ్చా డాడీ. నాగబాబు గారు వచ్చారంటే మీకోసం వచ్చా. అప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు. అరే ఏంట్రా మనం పలకరించండి. మనం గుండెల్లో ఉంటారు. నువ్వు నా గుండెల్లో. గుండెల్లో ఉంటావు. గుండెల్లో మనకిది కరెక్టే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో ఫస్ట్. ఏంటి? అమ్మాయిలకి అబ్బాయిలకి పోటీ. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ రంగు బియ్యాలి. హోలీ అమ్మాయిలతో పోటీ ఏంట్రా అసలు? ఇగో మీదకి వచ్చిందిరా. మన వాళ్ళ మీద రంగు పూసిరు మన పర్మిషన్ లేకుండా. ఇది మన ఏరియా. నీ సపోర్ట్ అమ్మాయిలకా అబ్బాయిలకా? రే నా సపోర్ట్ ఎప్పుడు అబ్బాయిలకేరా. కానీ ఎలాంటి అబ్బాయి అయినా సరే అమ్మాయిలకే లొంగాలి. ఇప్పుడు ఫీమేల్ లో మేల్ ఉండదు కానీ మేల్ లో ఫీమేల్ ఉండదు. ఉమెన్ లో మెన్ ఉంటది కానీ మెన్ లో ఉమెన్ ఉండదు. అర్థం కాదు. షీలో హీ ఉంటది కానీ హీలో షీ ఉండదు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అప్పట్లో గొప్ప గొప్పోళ్లే అమ్మాయిల ముందు తల ఉంచారా. మనం ఎంతరా చెప్పు. గొప్ప గొప్ప కవులు అందాన్ని చూసి కవితలు రాశారా. కవితలు రాశారంటే వాళ్ళు అందంగా ఉన్నారా? వాళ్ళని చూడరు ఒకసారి ఎట్లున్నారు. ఆడవాళ్ళు అందం రెండు సపరేట్ కాదురా. ఆడవాళ్ళు అంటేనే అందం, అందం అంటే రెండు ఒకటేరా. వాళ్ళ అందం ఏంటో తెలియట్లేదు. అందం ఏంటో నేను చెప్తాను. అప్పుడు నమ్ముదు కానీ నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వు పక్కన కూర్చో. అందం చెప్తా. మీరు కొంచెం మెల్లిగా నడండి. మళ్ళీ వెయిట్ తగ్గిపోతారు ప్లీజ్. ఆంటీ నా డ్రెస్ కొంచెం హెవీ అయినట్లేదు. సుహాసిని గారు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నది అసలు. ప్రపంచంలో అందమైనవి రెండురా. ఒకటి లవ్వు, రెండు ఆడవాళ్ళ నవ్వు. అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రాలివేని పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. నువ్వు మాకు సపోర్ట్ చేయరా అంటే వాళ్ళని చూసి వాళ్ళ నవ్వు బాగుందని పాట పాడుడేంద్రా. జస్ట్ నవ్వు దగ్గర అయిపోతావు ఏంట్రా. ఇంకా కళ్ళు నైని ఆ పేరులోనే ఎంత అందం. ఆడవాళ్ళ కళ్ళు చూస్తే ఇంకేముంటదిరా మన పరిస్థితి ఏముంటది. సాధారణంగా మనం కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తాం కానీ ఆడవాళ్ళ కళ్ళల్లోనే ప్రపంచం చూడొచ్చు. చూడరా వాళ్ళ లవ్ ఎంత బాగుంది, వాళ్ళ కళ్ళు ఎంత బాగున్నది. ఇంత చక్కగా చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకా ఆడవాళ్ళ గొప్పతనం అర్థం కాకపోతే ఇంకేం చేయాలరా నిన్ను? ఈ కాంపిటీషన్ ఈ గోల్ మీద వచ్చిందంటే చెప్తే అర్థం కావట్లేదు నీకు. అరే ఒక శిల్పి కూడా గొప్ప గొప్ప శిల్పాలను చెక్కుతున్నప్పుడు తల ఉంచుకొని చెక్కుతారా. శిల్పాలు రా. ఇగో ప్రపంచంలోని గొప్ప గొప్ప శిల్పాలన్నీ కూడా ఆడవాళ్ళే ఉంటాయి తప్ప మగవాళ్ళు ఎక్కడ ఉన్నాయో చెప్పు. ఎందుకు చోరస్తావో? ఉంటాయి, మస్తుంటాయి. ఎంత అందమైన శిల్పంలో ఉన్నారా. ఏమండి మీరు మామూలుగానే క్యూట్గా ఉంటారు, మీరు అలా బిహేవ్ చేస్తే
don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all ఒక మాట రాక మూగబోతినే. అందరి గురించి పాడారు, ఇప్పుడు నా గురించి పాడండి. ఇంతమంది గురించి పాడి ఒరే బాబ్ ప్లీజ్ రా బాబ్, ఎందుకురా అందరినీ మార్చేస్తున్నావు? అరే తప్పేంట్రా, మంచిదే కదా. ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పి వాళ్ళ అందాలను పొగుడుతున్నప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు లొంగాలి. ఒరే, నేను అప్పటి నుంచి మనం గెలుస్తాం మనం పూస్తాం అనేటువంటి నీ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కదా. ఖుషీ సినిమాలోని భూమిక గారి నడుం చూడడానికి పుష్పం చదువుతున్న పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు తలొంచారు మాట చూడడానికి. ఆయనే తలొంచారు, మనం ఎంతరా చెప్పు? తప్పేంటి? తప్పలేదు కదా. అవును, ఆడవాళ్ళే గొప్ప. ఆడవాళ్ళే గొప్ప. నువ్వు కూడా మారిపోయావు. తాజ్ మహల్ ని ఆడవాళ్ళ నడుని ఆటోమేటిక్ గా అట్లా వెళ్ళిపోయి వచ్చేస్తాను. అలా వెళ్ళిపోయి వచ్చేస్తాయి. ఒకసారి లేవండి దీపిక గారు. అది ఆడవాళ్ళకున్న గొప్పదనం అంటారు. వద్దురా ఈ సోది స్పీచ్ ఎందుకు? మిగిలింది ఒక్కరేరా, శోభ గారు. ఆవిడ
గారు అందరి గురించి చాలా బాగా పాడారు. మరి చెప్పాల్సిన వాళ్ళ గురించి కూడా చెప్పేస్తే చెప్తావు కానీ వెళ్ళవు అంటున్నా. అదే అరే, problem రే, రే, నీతో. రే, వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే సార్. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. మీరు వెళ్ళాలి. నేను ఇక్కడే ఉండాలా? ఆ, మీరు ఎక్కడున్నా ఇక్కడ మాత్రం ఉంటారండి. సో మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్. మీరు ఎక్కువసేపు నించుంటే మీ కాళ్ళు, అంటే నాకు కాళ్ళు నొప్పి వస్తాయి. అది మీరు కూర్చుంటారన్నా నో ప్రాబ్లం, ఇక్కడ ఉంటానన్నా నో ప్రాబ్లం. సర్లే, మీరు ఎక్కడో నుంచి వచ్చారు, నేను అక్కడి నుంచి ఇక్కడ రాలేనా? ఆహా. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. చిన్నారి మైనా చిన్నదానా, నేగాలం వేశానంటే పడి తీరాలెవరైనా. బంగారం అంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదేది లేదు. కొంటగాన్ని కొంటుకో, కొంటు తీసి చుట్టుకో, వన్నెలున్నదానా. అందమెంతా ఇచ్చుకో, అందినంత పుచ్చుకో, పాలు కళ్ళ పిల్లదానా. ఇలా పాడితే నాకు తెలిసి మనందరికీ అర్థమైద్ది, కానీ నీకు అర్థమయ్యే భాషలో ఐ వాంట్ టు డెడికేట్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ. రష్మితోని మర్చిపోలేని మూమెంట్ ఏమైనా ఉందా? ఆ ప్రోమో ఇప్పటికీ మర్చిపోలేను. అది మేము వేసుకోలేం కాబట్టి ఆఫ్ స్క్రీన్ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ అంటే అది కూడా వేసుకోలేరు. అది చెప్పాలంటే 10 సంవత్సరాల పూర్తయిందా? ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. బట్ ఐ వాంట్ టు నో పర్సనలీ, బికాస్ అందరిలాగానే నేను కూడా మీ ఇద్దరిని అడ్మైర్ చేస్తా. వాట్ ఈస్ దట్ వన్ స్పెషల్ క్వాలిటీ? ఏ క్వాలిటీ నీకు రష్మిలో బాగా ఇష్టం? షీఈస్ ఇండిపెండెంట్, స్ట్రాంగ్, కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఓకే, అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. షీల్ నెవర్ గివ్ అప్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఈ 10 years లో సుధీర్ రష్మికి చెప్పలేని మాట ఇక్కడ ఏమైనా చెప్పాలి అని అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నువ్వు చాలా అందంగా ఉంటావు రష్మి. ఇంతవరకు చెప్పలే? ఎప్పుడు చెప్పలేదు. ఆన్ స్క్రీన్ చెప్పే తప్ప ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంత మాట్లాడే ఇది కూడా రాలేదు. నువ్వు బాగున్నావు అని చెప్పడానికి 10 ఏళ్ళు పట్టిందా? వన్ క్వాలిటీ ఇన్ సుధీర్ విచ్ యు వాంట్ టు చేంజ్. ఒక మనిషి ఏదైనా కోరుకుంటే గానీ నేను చేసి పెట్టాలని
చాలా ఇబ్బంది పడి హీ డస్ ఇట్. ఓకే. బట్ యునో ఎండ్ ఆఫ్ ద డే అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది ఎంతో కొంత. అండ్ ఐ విష్ దట్ హీ లెర్న్స్ టు సే నో టు సర్టన్ థింగ్స్. ఈ 10 years లో విత్ సుధీర్ ఆ బెస్ట్ మూమెంట్, బెస్ట్ మెమరీ ఏదైనా ఉంటే అంటే క్లోజ్ యువర్ ఐస్, యూ థింక్ అబౌట్ సుధీర్, ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, ఏంటది? అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందని కరెక్ట్ గా నేను చెప్పలేను, సిచ్యువేషన్ మాత్రం చెప్తా. ఆ మూమెంట్ లో ఐ రియలీ రియలైజ్ దట్ దిస్ పర్సన్ మీన్స్ అ లాట్ టు మీ. చిన్న గొడవ జరిగింది మా ఇద్దరి మధ్య. దానివల్ల ఫస్ట్ టైం ఇన్ లైక్ ఆల్మోస్ట్ 7-8 years లో మనం ఎప్పుడు గొడవ పడలేదు. వి ఆల్వేస్ హ్యాడ్ అ హెల్దీ రిలేషన్షిప్. కానీ ఆ గొడవ వల్ల యాక్చువల్లీ 2 days మాట్లాడుకోలేదు. ఓకే. ఏదో ఆన్ స్క్రీన్ దీనికి షీ మిస్అండర్స్టూడ్ అండ్ లైక్ ఐ మీన్ షీ స్టార్టెడ్. దానివల్ల నేను ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే షూట్ లో నాకు ఒక స్వీట్ చాలా ఇష్టం, అది పంపాడు. ఎవరో తీసుకొని వస్తే నాకు తనకు చాలా ఇష్టం, తనకు తీసుకెళ్ళివ్వండి అని చెప్పాను అన్నమాట. I just started crying. I don't know, something happened. ఇద్దరు ఏడ్చాము, ఇద్దరు ఒకరిని హక్ చేసుకున్నాము. ఐ థింక్ దట్ వాస్ ద మూమెంట్ వెన్ నాకు అది హిట్ అయ్యింది దట్ ప్రతి ఒక్క రిలేషన్షిప్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్షిప్స్ అంతే. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, మన పర్సనల్ లైఫ్ లో మనం ఎలా గ్రో అయ్యామో అలాగే ప్రొఫెషనల్లీ కూడా అదే దట్ కెమిస్ట్రీ ఇస్ సీన్ ఆన్ ద స్క్రీన్. సో సమ్ థింగ్స్ హ్యాపెన్ ఆర్గానిక్లీ. జనాలు ఏంటంటే ఓ ఈరోజు కలిసారా, ఓకే ఓకే హడావిడి చేయండి, అలా ఆ ప్రెషర్ రాకూడదు. వెరీ వెల్ సెడ్. అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వన్ క్వశ్చన్, రష్మి ఫోన్ లో సుధీర్ నంబర్ ఏ పేరుతో ఉంటది అండ్ సుధీర్ ఫోన్ లో రష్మి? నా దాంట్లో రష్మి అనే ఉంటది. కొన్ని రోజుల తర్వాత ఐ చేంజ్డ్ ఇట్ టు ఓపెనింగ్. యాక్చువల్లీ ఓపెనింగ్ నువ్వు ఈ షోలు లేకపోతే నీ పర్సనల్ లైఫ్ కానీ ఈ ఓపెనింగ్లు ఎక్కువైపోయినాయి నీకు. షాప్ ఓపెనింగ్ అంటే అక్కడ ఓపెనింగ్, ఇక్కడ ఓపెనింగ్ అని చెప్పాడు. ఓపెనింగ్ అని పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ రష్మి అనే చేంజ్. ఇన్నేళ్ళుగా సుధీర్ అంటే తన పర్ఫార్మెన్స్ త్రూ మీకు ఎన్నో ఇచ్చాడు. సో ఛాన్స్ ఇస్తే రష్మి సుధీర్ కి ఏమి ఇవ్వాలనుకుంటుంది? ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇచ్చేయమంటావా? కెమెరా ముందు ఇచ్చేదేనా? అందుకే అడుగుతున్నా. ఈ సరసాలు ఎక్కువ. నేను అటు పక్కకి వెళ్ళాలనా? ఆగరా బాబు, ఫస్ట్ టైం ఏదో ఇస్తానంటాను బయట ముందు. అటు వెళ్ళమంటే మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్తా. నాకు ఇబ్బంది ఉంటే చెప్పేస్తాను, ఒకటి వెళ్ళిపోయి. నిజం చెప్పరా, నా కోసం వచ్చినా సరే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు వెళ్ళు. వర్కౌట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఈయన ఉంటాం. చెప్పావరా మేము దగ్గర నుంచి అది. సరే కొంచెం పక్క నుంచి వెళ్ళామండి. ఇది కాదు. థ్యాంక్ యూ. ఇది కదా, ఓకే. మా అమ్మ ఏమిస్తుందో నేను ఎందుకు టైం పెట్టేటట్టున్నా. నువ్వేంటే ఫ్లో డిస్టర్బ్ చేస్తాను. కళ్ళు మూస్తున్నారా? సారీ మేడం. అరే మా అయ్యేలాగానే ఉందా? నీకు, నీ పర్ఫార్మెన్స్ కి, నీ ఫ్యూచర్ కి ఎప్పుడు దిష్టి తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్.
అంటే ఎంతో మందికి ఎగ్జాంపుల్ అయ్యారు ఈ రోజు, సుధీర్ రష్మీర్ లా ఉంటే బాగుంటది అని. ఇదే ఎగ్జాంపుల్ జీవితాంతం కంటిన్యూ అవ్వాలని, అండ్ మీరు ఎవరికి ఆన్సర్స్ ఇవ్వకూడదు, కానీ మీరిద్దరు ఇలానే కలిసి మాకు టీవీలో కనిపిస్తే చాలు మాకు కడుపు నిండుగా ఉంటుంది. మీరు ఇలానే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా స్టార్ మా అండ్ ఈ హోలీ సెలబ్రేషన్స్ అండ్ మా అందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు కాల్ అనుదీప్ గారు ఆన్ స్టేజ్. యాక్చువల్లీ నాకు ఈ సాంగ్స్ అన్ని ఒక నైట్ 7 o'clock 6 o'clock స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30 దాకా నేర్పించింది ఆయనే. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. హోప్ మీ పరువు నిలబెట్టానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి హోలీ ఆడుతున్నారు? లైట్లు బంద్ చేసుకొని ఎందుకు ఆడుతున్నారు? నేను జనరల్లీ హోలీ లైట్స్ ఆఫ్ చేసే ఆడతాను. ఒరేయ్, డే టైమ్ లో లైట్లు ఏం అవసరం, అందుకే బంద్ చేసి ఆడుతున్నా అని చెప్పొచ్చు కదా. మనకి డే నైట్ సంబంధం లేదండి, లైట్స్ ఆఫ్ ఉండాలంటే. హ్యాపీ హోలీ సుధీర్. థ్యాంక్ యూ. మీకు ప్రేక్షకులకి అందరికీ హ్యాపీ హోలీ. ఆడదామా? ఏంటి కాదు కాదు హోలీ. సో హ్యాపీ టు సీ యూ ఆల్. ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హోలీ అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.